హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. సో ఇలా రోజు వీడియో పెడుతున్నాను కదా, నచ్చుతుందో లేదో ఒక కామెంట్ చేయొచ్చు కదా, అలాగే ఒక లైక్ కూడా పెట్టొచ్చు కదండి. చూసైతే వెళ్ళిపోతున్నారు అలాగా. ఇక మీదట చూసి వెళ్ళొద్దు, ఒక లైక్ చేసేయండి, ఓకేనా? సో ఇదొచ్చేసి భోగి రోజే ఇంకా భోగి మంట వేసుకున్నాం గదా! అది ముందు వీడియోలో షేర్ చేశాను. ఇప్పుడైతే భోగి రోజు 11:00 అసలు నిజంగా ఆ రోజైతే 5:00 4:30కే లెగిసిపోయానులెండి. లెగిసిపోయి ఇంకా స్నానాలన్నీ చేసేసుకొని ఎందుకో నిద్ర పట్టలేదనమాట. సో బేగే స్నానం అది చేసేసి ఇంకా పూజకన్నీ రెడీ చేసేసాననమాట. అయితే ఆ రోజు టయర్డ్ అయిపోయాను కదా చాలా. ఆహ్, కొంచెం పడుకొని పోయాను. పడుకొని ఇంకా ఇది 11:00 అనమాట ఆ రోజు. పైనమ్మాయి మనం ముగ్గేసేద్దాం ఆంటీ అనంటే, ఓకే అమ్మా అనేసి ఇంకా ఇద్దరం కలిసి సంక్రాంతి ముగ్గయితే వేసేసాము. అయితే ఎప్పుడు నా ముగ్గు దగ్గరే టైమంతా పెట్టేసేదండి. అర్ధరాత్రి వరకు ఈ ముగ్గులోనే పడుండేదాన్ని. అలాంటిది ఈసారి మాత్రం చాలా వేగంగా అయిపోయింది. అంతా ఈ అమ్మాయి వల్లనే చెప్పాలంటే. ఎందుకంటే చాలా సాయం చేసిందనమాట. ముగ్గు మొత్తం తనే వేసింది. చ అంటే కలర్స్ అవన్నీ నేను వేశాను. ఇంకా డైరెక్షన్ ఇలా అలా అని చెప్తే వేసుకుందనమాట. ఆల్రెడీ ముగ్గు సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఏదెయ్యాలి, ఏం సంగతి అనేది. ఎప్పుడూ అంతేనండి. అంటే ముందు రోజే సెలెక్ట్ చేసి పెట్టేసుకుంటాను. వాకిలికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉండాలని రంగులు గూడాను చెప్పాను గదా! భోగి రోజు ముందు షాపింగ్‌కి వెళ్ళానని. అది దేనికో కాదు. మెయిన్ కలర్స్ కోసం వెళ్ళాననమాట. నాకు పర్టిక్యులర్‌గా ఇలా కావాలనేసి అంటే ఒక థీమ్ పెట్టేసుకుంటాననమాట. దానికి తగ్గట్టుగా ఉండాలి ముగ్గు అనేసి ప్రిపేర్ అయిపోతాననమాట. ఆ కాన్సెప్ట్ ప్రకారంగానే ముగ్గు ఎలా ఉండాలనేది కూడాను ఆలోచిస్తాను. నాకు మెయిను కలర్స్ హైలైట్‌గా కావాలి. ఇంకా ముగ్గనేది సింపుల్‌గా ఉన్నా పర్వాలేదు. కలర్స్ మంచిగా కనిపించాలన్నట్టుగా రెడ్, గ్రీన్ ఎక్కువ థీమ్ పెట్టేసుకున్నాననమాట. అందుకోసం మీకింత బ్రైట్‌గా కనిపిస్తోంది. సో, నా ముగ్గెలా ఉంది? ఇది గూడా కామెంట్ చేయండి. ఓకేనా? నేనడగను. ఇంక మీదట మీరే కామెంట్ జేయాలి. ఓకేనా? సో, ఫైనల్‌గా పైనుంచి తీశాననమాట. అంటే మా ఇంటి నుంచి కిందకి చూస్తే ఇలా కనిపిస్తుంది ముగ్గు. అసలంత పెద్ద ముగ్గు ఎంత చిన్నగా కనిపిస్తుంది కదా! వాకిలి అలా అంటే అంతేలెండి. అంత పెద్ద వాకిలికి ఎంత ముగ్గైనా సరిపోతుందనమాట. ఇంకా ఇదొచ్చేసి పండగ రోజు. ఆ రోజు 9:30కే పెద్దలకి భోజనాలు ఏర్పాటు చేయాలనేసి అదే పెద్దలకి పెట్టాలి కదా! సో, దానికోసం హడావిడిగా వంటలన్నీ రెడీ చేసేసుకొని పిల్లలు, నేను ఇంక అందరం తలో చెయ్య వేశారనమాట. పర్లేదండి. మా పిల్లలు ఈరోజైతే చాలా చక్కగా మాట విన్నారనమాట. అన్నిట్లోనూ హెల్ప్ చేసేశారు. ఇంకా ఫైనలీ టైం అయితే అయిపోయింది. ఇంక పెద్దలకి భోజనాలైతే పెడుతున్నాను. మా ఇంట్లోనైతే మగవాళ్ళ చేతే పెట్టిస్తానండి. ఎందుకంటే సంవత్సరం ఫుల్ ఏ పూజలు చేసుకున్నా, ఏం చేసుకున్నా అది నాకు తగ్గట్టుగా చేసుకుంటాను. ఈ సంక్రాంతికి మాత్రం ఇలా పెద్దలకి పెట్టేటప్పుడు వాళ్ళకి తెలియాలి. అలాగే మా వారికి గానీ, మా పిల్లలకి గానీ తెలియాలి అనే ఉద్దేశంతో హ్మ్. మీరే పెట్టండి అనేసి అన్నీ వంటలన్నీ చేసేస్తాను. పెట్టేటప్పుడు మాత్రం వాళ్ళ చేతే పెట్టిస్తాను. పెద్దలు అనంగానే వాళ్ళ ఇంటి పెద్దలు. సో, వాళ్ళు తృప్తిగా పెట్టని అనేసి ఇంకా నేను చూపిస్తున్నాననమాట. ఏమేం చేశాను, ఏమేం వంటలు అనేసి. ఆ రోజైతే మా స్పెషల్ అనమాట. అంటే మా ఇంట్లో పండక్కి చేసుకునే వంటకాలేంటంటే పాలకాయలు, అలాగే
అప్పాలంటారండి. గుమ్మడికాయ అప్పాలు. సో, అవి ఇంకా చారు, కూర అన్నీ అంటే అన్నీ కలిపిన కలగూర. సో, ఇంకా పప్పు, పొంగలి ఇలా అన్నం అన్నీ. ఇంకా అవన్నీ పెద్దలకి పెట్టుకునేవన్నమాట. సో, పెద్దలకి ఆకుల్లోనూ పెడతాము. తర్వాత ఇలా సెపరేట్‌గా తీసి కాకికి పెట్టాలి అనేసి మా దీనిలో ఉందనమాట. పైన పెట్టేసి వచ్చేస్తామనమాట. అలాగే ఇంటిల్లిపాది అంటే మేము నలుగురమే వెళ్తాము. వెళ్ళి పెట్టేసి ఇంక నీళ్ళవి దార పోసిన తర్వాత అది ఆ దార నుంచి రావాలనమాట. సో, అది ఆశీర్వదించినట్టు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్టుగా. సో, వాళ్ళకెలా ఉంటుందో దానికి తగ్గట్టుగా మేము ఫాలో అవ్వాలి కాబట్టి, మేము ఫాలో అయ్యిందే కదా మా పిల్లలు కూడాను నేర్చుకుంటారు అన్నట్టుగా. అంటే అన్నీ తెలుసా అంటే, అన్నీ తెలియవండి. అందులో కొన్ని ఏం చేస్తున్నానో కూడా నాకు అంతగా తెలీదు. ఇంకా పెద్దవాళ్ళ దగ్గర చూసి ఇంక నేను నేర్చుకున్నాను. నాతో పాటు నా పిల్లలకి ఆ విధంగానే ఫాలో చేస్తున్నాను. సో, ఇలా అందరికీ పేరు పెట్టి మరి వేయాలన్నమాట. వేసి ఇంకా వాళ్ళు తిన్నారు అనే తృప్తి అనమాట. ఇవి అప్పాలండి. గుమ్మడికాయ అప్పాలనమాట. గుమ్మడికాయతో చేస్తారు. భలే ఉంటాయన్నమాట. అంటే ఫుల్ రెసిపీ మాత్రం అస్సలు అడగొద్దు. నేనే నేర్చుకొని చేస్తున్నాననమాట. పర్ఫెక్ట్ ఇంకా రాలేదు. మా తోటికోడళ్ళు భలే చేస్తారండి. నాకు చాలా ఇష్టం అనమాట. సో, భలే చేస్తారు. ఒకలాంటి సాఫ్ట్‌గా క్రంచీ పైన లేయర్ క్రంచీగా వస్తాయన్నమాట. సో, ఎవరి చేతి వంటలో వాళ్ళ ఇది అనమాట. వాళ్ళకి తగ్గట్టుగా వస్తాయి అన్నట్టుగా. సో, ఇంక పిల్లలందరి చేత అదే పిల్లల చేత, ఇంక మా వారి చేత పెద్దలకైతే భోజనాలు పెట్టిచ్చేసాను. మొన్న ఈ కొబ్బరికాయ కొట్టడానికి కూడాను ఇది తీసుకున్నాననమాట. ఇక్కడ కొట్టడానికి అవ్వట్లేదు. లేదా కిచెన్‌లో షింక్ కింద అట్లా కొట్టాల్సొస్తుందని ఎగ్జిబిషన్‌లో తీసుకున్నానండి కొబ్బరికాయ కొట్టేది. సో, బాగా యూజ్ అయిందనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. అదే పెట్టేసామనమాట. ఇంకా నెక్స్ట్ పైనకి తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంక హారతి ఇమ్మంటే వీళ్ళేమో ఏదేదో చేస్తున్నారనమాట. ఏదీను దగ్గరుండి చేపిచ్చాలండి. లేకుంటే అస్సలు ఏమి చేయలేరనమాట. ప్రతీదీ చెప్పాలి. ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి, ఇలా చేయండి అనేసి. పక్క నుంచి చెప్తూ ఉంటాను. అప్పటికి అవ్వలేదనుకోండి, ఇంకా కోపం వచ్చేస్తదనమాట నాకు. కోపం వచ్చి తీసుకొని నాకు నేనే చేసేస్తాననమాట. వినరసలు. ఇలా చేయండి అంటే, ఇలాగా ఎలాగా? అసలు నీళ్ళు దార పెట్టండి అనంటే ఎలా పెట్టాలి? అన్నీ క్వెషన్ మార్కులేనండి. అసలు ఏంటో గాని పుట్టుకతోనే అన్నీ నేర్చుకొని రావాలా అన్నట్టు అనిపించేస్తుంది. ఒక హౌస్ వైఫ్‌గా ఉండి పిల్లలకి గానీ, హస్బెండ్‌కి గానీ ఏదైనా చెప్పాలి అనంటే పుట్టిన నుంచి అన్నీ నేర్చుకొని రావాలన్నట్టుగా అనిపించేస్తదనమాట. కోపమొచ్చేస్తది. కానీ తప్పదు. ఇంక వాళ్ళకి చెప్తే గానీ చేయలేరు. పండగ రోజుల్లో గూడా అరుస్తావా అనంటే మరి తప్పట్లేదండి అసలు. ఇప్పుడు జనరేషన్ పోనీ వదిలేయండి. మా ఆయన జనరేషన్ గూడా అర్థం గాదు నేను చెప్పే భాష. అప్పుడప్పుడు అంటారు, నిదానంగా చెప్పొచ్చు కదా అనేసి. నిదానంగా అంటే ఎలా చెప్పాలో నాకే తెలియట్లేదు. ప్రతి మదర్ ఇంతే గదండీ! ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇంతే నాకు తెలిసి. ఎందుకంటే బీపీ ముందుంటది. ఆ బీపీకి కారణమైనోళ్ళు ముందుంటారు. ఆ రోజైతే ఎంత వేగంగా పనులయిపోయాయో తెలుసా అండి? 9:30కంతా పూజలయిపోయినియి, వంటలయిపోయినియి, దేవుడికి ప్రసాదాలు పెట్టేయడం జరిగింది. ఇంకా పైనకి తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేసరికి 10:30 ఆ టైంకి
భోజనం గూడా అయిపోయిందనమాట. చాలా ఫాస్ట్‌గా అయిపోయినాయనమాట పనులు. ఏదైనా మనం అనుకోము గానీ, తొందరగా చేయాలని అనుకుంటే మాత్రం అన్నీ చేసేస్తామని అప్పుడు నాకనిపిచ్చిందనమాట. సో, ఒక్కొక్కసారి లేజీ అయిపోతూ ఉంటాం గదండీ! వంట చేసేటప్పుడు చేద్దాంలే అంటే అది డిలే అయిపోతుంది. అది తొందరగా చేసేస్తే అన్ని వంటలు చేసేయగలము అనేసి అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో మాత్రం. సో, ఇంకా ఆల్రెడీ మీ పండగలయిపోయినియి. మీ పండగల గురించి ఆహ్, ఏం ఏం అడగాలో నేను అసలు ఏం జెప్పాలో గూడా నాకు తెలియట్లేదనమాట. ఇన్ని రోజులకి వీడియో పెట్టడమే ఎక్కువ. ఇంగ మీ మీ పండగలు ఎలా జేసుకున్నారని ఏం అడుగుతాను. ఇంకా తొందరలోనే శివరాత్రి గూడా వచ్చేస్తుంది. సో, ఇంకా నయం. ఇప్పుడు ఫాస్ట్‌గా ఈ వీడియోలన్నీ పెడుతున్నాను. అయినా సరే వీడియోలు తరగట్లేదండి. అన్నున్నాయనమాట. అదే చెప్తున్నాను గదా! వీడియోలయితే తీస్తున్నాను గానీ, పెట్టడం అయితే జరగట్లేదు అని. ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా దేవుడికి నైవేద్యం గూడా పెట్టేసాం గదా! పెద్దలకి. ఇంకా పైనకైతే వెళ్తున్నామనమాట. అసలకే మా వాడు ఫస్ట్ టైం పంచె కట్టాడండి. అందులో నాకు ఎన్ని తిట్లు తిట్టుకుంటున్నాడో తెలుసా అండి. ఒక పక్క నుంచి ఇదేమో నా కూతురేమో వీడియో తీస్తుంది. "అక్కా నువ్వు వీడియో తీయకు" అనేసి వాడి గోల. "నువ్వు నాకెందుకు పంచె కట్టించావు? నేను నడవలేకపోతున్నాను" వాడి గోల. లాస్ట్‌కి ఏదో ఒక ఇది చేసుకుని ఒక్కసారైనా కట్టరా చూస్తాను అనేసి అంటే ఏదో కట్టాడు కానీ లోపల షార్ట్ అయితే వేసుకున్నాడు. అది పంచె తీసేసి ఇంకా పైనకి ఎక్కాలి కదా అనేసి ఎక్కుతున్నాడనమాట. సో, పాపం ఏదో అపసోపాలు పడిపోయి ఎక్కి పెద్దలకైతే పెడుతున్నాడు. మేము చెప్పినట్టే చేస్తాడులెండి. ఇంకా ఏది చెప్తే అది చేస్తాడనమాట. వినండి. నాన్నమ్మ మిలిటరీ పెద్దనాన్న వచ్చి భోంచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. సో, విన్నారు కదా! పెద్దలకి, పేరంటాలకి, ఇంకా తాతలకి, ముత్తాతలకి అందరికీ పిలిచి మరీ తినండి అని చెప్తున్నాడు మా వాడు. సో, అది చెప్పడమేమో కానీ రీసెంట్‌గా మా బావగారైతే చనిపోయారండి. వాడి నోట్లోంచి ఆ మాటొచ్చేసరికి నాకు కొంచెం ఎమోషనల్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే అతను చాలా మంచివారండి. ఇంకా మిలిటరీలో పనిచేసేవారు. ఇంకా రిటైర్డ్ అయ్యి వచ్చేసారు. ఆరోగ్యం బాగోక చనిపోయారు. సో, అంతే కాలం ఎప్పుడు ఎవరికి ఎలా తీసుకొని వెళ్ళిపోతుందో అని ఒక చిన్న వాడి మాటలు వింటుంటే కొంచెం బాధ అనిపిచ్చింది. వాడి నోట్లోంచి రావడం మిలిటరీ పెదనాన్న ఇలా రా అని అన్నప్పటికీ ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా ఫోన్ చేసి మరి పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలతో మాట్లాడించడం కానీ అన్నీ చేసేవారనమాట. సో, అందుకని కొంచెం ఎమోషనల్ అనిపిచ్చింది. సో, అంతేలెండి టైం ఏ కాలం ఎవరికి ఎలా కానీ ఎవరు ఎలా ఇదైనా సరే మన వాళ్ళు అనేది గుర్తు తెచ్చుకోవడంలోనే ఉంటుంది కదండీ! సో, ఎక్కడికి వెళ్ళినా సరే మంచి వాళ్ళకి ఎప్పుడు మనసులో చోటైతే ఉంటుంది. సో, ఇంకా సరేలెండి. ఇంకా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో, మీరందరూ సంక్రాంతి పండుగ మంచిగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చేసుకున్నామండి. ఇంకా ఫ్రెండ్స్‌తోని అంతకన్నా ముఖ్యమైన అదే ఊరు వెళ్ళినా వెళ్ళకపోయినా మన తెలుగు వాళ్ళతోని, అలాగే మన ఫ్రెండ్స్‌తోని అందరం గ్యాదర్ అయ్యి పండగైతే చేసుకున్నాము. సో, చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ సంవత్సరం మాత్రం. సో, ఇలాగే హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి మా ఫ్రెండు వాళ్ళ ఇంటికి పిలిచారనమాట. సో, వెళ్తే ఇంకా తను కూడాను మంచిగా ముగ్గులవి వేసుకున్నారు. ఇంకా పూజ కూడా పెట్టుకున్నారనమాట. మన తెలుగు వాళ్ళు అందరికీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొంచెం వేరియేషన్ ఉండొచ్చు.
అంతేనండి. ఇంక సాయంత్రం అయితే అందరూ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యామనమాట. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఇంకా ఇది ఈరోజుటి సంక్రాంతి వ్లాగ్ అనమాట. నచ్చితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, మంచి కామెంట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేనే వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు నాకు లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే నా ఛానల్ ఇంకా గ్రోతింగ్ ఉంటుంది. సో ఇదండి ఈరోజుటి సంక్రాంతి వ్లాగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్తో మంచి కంటెంట్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.